నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వార్త విశ్లేషణ. వార్త ఏంటంటే మన సౌత్ ఇండియా బెస్ట్ యాక్టర్లో ఒకళ్ళైన ధనుష్ గారు, ముఖ్యంగా రజనీకాంత్ గారు అల్లుడు ధనుష్ గారు, మీనా గారు. మీనా అంటే మనందరికి ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ చంటి సినిమా హీరోయిన్ మీనా చాలా గొప్ప అద్భుతమైన అందగత్త. ఈ మధ్య దృశ్య సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు. ఆవిడ హీరోయిన్. ఆవిడ ధనుష్ గారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది వార్త. దీని మీద నా విశ్లేషణ ఇచ్చే ముందు చిన్న నమస్కారం, నా చిన్న రిక్వెస్ట్. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ వార్త గత 4-5 రోజుల నుంచి మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే 2 ముక్కలు చెప్పేస్తాను. ధనుష్ గారు ఆల్రెడీ రజనీకాంత్ గారి కూతుర్ని ఐశ్వర్య గారిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 1-2 పిల్లలు కూడా. అయితే ఏమైందేమో డైవర్స్ కూడా ఇచ్చి ఇడిపోయారు. ఇప్పుడు అతను రజనీకాంత్ గారి అల్లుడు కాదు, సింగిల్ పర్సన్. అతని వయసు 41 సంవత్సరాలు. ధనుష్ గారు అంటే మన తెలుగు వాళ్ళకి కూడా చాలామందికి తెలుసు. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ అనే సినిమాతో అదొక అద్భుతమైన సినిమా, చాలా బాగా ఆడింది కూడా. అతను ధనుష్ గారు అంటే మీరు చూస్తున్నారు కదా, వాళ్ళే. ఇక మీనా గారు అంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మా జనరేషన్ వాళ్ళకి అద్భుతం. ఇక చంటి సినిమా అయితే మాకు విపరీతమైన అందగత్త ఆవిడ. ఇంకా చంటి సినిమా, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, ఇలా చాలా 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 సినిమాలు, అందరు సూపర్ స్టార్లతో ఆవిడ సినిమా తీసింది. సరే, దాన్ని అలా ఉంచుతాం. అయితే ఆవిడకు కూడా పెళ్ళైపోయి విద్యాసాగర్ ఎవరో అతను పెళ్ళైపోయి, అతను కూడా ఈ మధ్య మొత్తానికి ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఇప్పుడు మీనా గారికి కూడా ఒక అమ్మాయి. సరే, ఇప్పుడు వార్త ఏంటంటే ఇతనికి 41 సంవత్సరం, ఆవిడకి 48 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు. ఆవిడకి 50, ఈయనకి 40. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సరే, ఇది నిజమా అబద్ధమా అనేది మనకు తెలియాలంటే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇది నిజం అబద్ధం అని చెప్పేవారు కూడా మనకు తెలియదు. అయితే ఎక్కడో ఒకసారి మీనా గారు ఈ మధ్య ట్విట్టర్లో ఎక్కడో నేను చూశాను, అదేం లేదు, అసలు మా మధ్య ఎలాంటి పరిచయాలు లేవు, దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించకండి అని ఆవిడ పెట్టారు కూడా. మరి పెట్టినా సరే ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాలేదు. ఎందుకు వస్తున్నాయి అంటే గీతా కృష్ణ గారని ఆయన ఒక మనందరూ తెలుసు, మన తెలుగు డైరెక్టరే. అతను మంచి విద్వాంసుడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అతను మొన్న ఈ మధ్య చెప్పారనమాట, ఇది అవును ధనుష్ గారు మీనా గారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఆమె బాగా స్వార్థపరురాలు, మనీ మైండెడ్, డబ్బులు పోగేసుకోవడానికి చూసిద్ది, ఇవన్నీ కూడా ఏదో 4-5 ఆవిడ గురించి చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన, ఆమె, లేకపోతే ధనుష్ గారు మీనా గారు ఇద్దరు ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకి ప్రాబ్లం ఏమీ లేదు. అసలు ఎవరికే ప్రాబ్లం ఉండదు. అది వాళ్ళది కంప్లీట్గా పర్సనల్ లైఫ్. అయితే ఇది పర్సనల్ లైఫ్ కాబట్టి దీంట్లో మనం పెద్దగా దీన్ని ఏదో చేసి వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ లైఫ్లో కెలక్కుంటేనే మంచిదనేది నా అభిప్రాయం. నమస్కారం.